ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోకములో చూసినట్లయితే ఎన్నో పరిస్థితులు మనం అనుభవిస్తూ ఉంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, మరి నిజంగా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, మాకున్న పరిస్థితులు ఎవరు చూస్తారు అని చాలాసార్లు ఈరోజు వాగ్దానం ఏంటంటేగా మీ జీవితంలో కూడా అలా కలిగి ఉండొచ్చు. దావీదు ఈ కీర్తనలో రాస్తూ అదే చెప్తున్నాడు. దేవుడు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒకవేళ ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ శ్రమలు, శోధనలు, పరిస్థితులు అనుభవిస్తున్నావో ఈ పరిస్థితులు అంతట్లో నువ్వు అధైర్యపడద్దు, కానీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు చాలా గొప్పవి. అయితే ఒకవేళ ఈరోజు నీ జీవితంలో దేవుని విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వెళ్తూ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీలో ఏ అవిధేయత ఉందో దాన్ని సరి చేసుకుంటూ, కొన్నిసార్లు దేవుని వాక్యానికి, పరలోక రాజ్యానికి, దేవునికి ఒక అయోగ్యంగా ఉంటే వాటిని తునీకరిస్తూ నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు చేస్తాడు. ఓ ప్రాంతంలో ఓ తల్లిదండ్రులు ఉన్నారు. వారికి 7 సంవత్సరాల యొక్క కుమారుడు ఉన్నాడు. ఒకరోజు తన తండ్రి ఆఫీస్కి వెళ్ళి వస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు తన తండ్రితో అడుగుతున్నాడు, డాడీ ఒకసారి నాకు ఒకటి కావాలి. ఏంటి నాన్న, ఏం కావాలి నీకనంటే, ఏం లేదు డాడీ, నాకు బెలూన్స్ కావాలి, బెలూన్స్తో ఆడుకోవాలని నాకు ఆశగా ఉంది. దయచేసి రేపు మీరేం చేస్తారంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని బెలూన్స్ కొనుక్కురండి అని చెప్పాడు. చెప్తే ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు రావాల్సిన టయానికంటే ఆఫీసులో ఎంతో వర్క్ ఎక్కువైపోయి ఆ రోజు లేటుగా వచ్చాడు. కుమారుడు పడుకున్నాడు. అతను మళ్ళీ పొద్దున్న లేచాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రోజు కూడా చాలా కష్టమైంది. ఇలా 2-3 రోజులయ్యే లోపల ఒకరోజు కుమారుడు అడిగాడంటే, డాడీ నేను బెలూన్స్ తెమ్మన్నాను కదా, నువ్వు బెలూన్స్ తేలేదు కదా అంటే, అవునానా, చాలా పనులు, ఒత్తిళ్ళు, ఎన్నో పరిస్థితుల వల్ల ఇలా చేయలేకపోయాను అన్నాడంట. అప్పుడు ఆ పని చెప్తూ, నేను లేట్ అవ్వచ్చు, కానీ మనము విశ్వసించిన, భయభక్తులు కలిగిన, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఎప్పుడు లేట్ చేసేవాడు కాదు, ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. చెప్తే అలాగేనని చెప్పి ఆ మాటకు లోబడి ఆ రోజు ప్రార్థన చేశాడంట. ప్రభా, మా నాన్నకి చెప్పాను, కొన్ని పరిస్థితుల్లో తేలేకపోయాడు, కానీ ఒకవేళ నేను నీకు చెప్తున్నాను, నువ్వు మా తండ్రివి కదా, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను మా తల్లిదండ్రులతో కలిసి ఇలా చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ సాయంత్రము కొంచెం ఎర్లీగా వచ్చాడు. వచ్చినప్పుడు ఇంటి నిండా బెలూన్స్ ఉన్నాయండి. చూస్తే ఆశ్చర్యపోయాడు. కొడుకుని అడిగాడంట, ఎక్కడి నుంచి వచ్చానా, ఈ బెలూన్స్ ఎవరు తీసుకొచ్చారు అని అంటే, అదే డాడీ, మరి నేను ప్రార్థన చేశాను, నువ్వు చెప్పావు కదా, నేను యేసయ్యకి ప్రార్థన చేస్తే యేసయ్య తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అదే ఎలాగిచ్చాడు నీకు అని అంటే, అప్పుడు చెప్పాడంట. ఏమన్నాడంటే, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు క్లాసులో, అతను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అసలుకి వాళ్ళ యొక్క అంకులు ఒక బెలూన్ యొక్క ఫ్యాక్టరీ ఉందంట. ఒకరోజు బెలూన్స్ వాటిని పట్టుకొని రావాలని చెప్పి ఎన్నో రోజులు అనుకుంటూ ఒకరోజు చాలా మంచి శ్రేష్టమైన బెలూన్స్ చాలా ఎక్కువ తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఇన్ని బెలూన్స్ నేనేం చేసుకోగలను, కాబట్టి నా స్నేహితుడు కూడా ఉన్నాడు కదా, నా స్నేహితుడికి తీసుకెళ్ళి ఇస్తానని చెప్పి మరి నిజంగా ఆ టైంలో తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే ఆ బెలూన్సే ఈ బెలూన్స్ డాడీ అని చెప్పాడు. అవును కదా, దేవుడు దాచి ఉంచిన మేలులు చాలా గొప్పవండి. ఒక బాలుడు దేవుణ్ణి అడిగితే బెలూన్సే ఇచ్చినప్పుడు, ఈ వాగ్దానం వింటున్న వాళ్ళ జీవితంలో నువ్వెన్ని పరిస్థితులు ఉన్నావో మరి నీకు చేయడా, ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పవి. అవి ఈరోజు నువ్వు క్లైమ్ చేసుకో. ఈరోజు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, ఫైనాన్షియల్గా, హెల్త్ విషయంలో, జ్ఞానం విషయంలో, ఏ విషయంలో అవ్వచ్చు, దేవుడు న్యూగా బ్లెస్ చేయబోతున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో, ప్రత్యేకంగా మీకు దేవుడు దయనే కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో
ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించను గాక, అన్ని విధాలుగా దీవించబడి గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, చూస్తున్నారు, క్లైమ్ చేసుకుంటున్నారు. యేసు నామములో మీరు దాచిపెట్టిన ధనాన్ని, మరుగైన ధనాన్ని, వారి కొరకు ఏ ఆరోగ్యం ఉందో నాయన తండ్రి, మరుగైనటువంటి వైద్యం ఉందో, మరుగైనటువంటి స్టడీ ఉందో, మరుగైన ధనం ఉందో, మరుగైన ప్రతి పరిస్థితి ఉందో, యేసు నామములో అది వారి జీవితంలోకి వచ్చిన గాక. వారు ఎన్నో మేలు పొందుకుందరు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.